హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియాస్ కిచెన్. ఇవాళ మనం చేసుకోబోయే కర్రీ ఆలూ కర్రీ. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 500 గ్రాముల ఆలూని తీసుకొని బాగా నీళ్ళల్లో ఉడికించుకోవాలి. మెత్తగా ఉడకాలి. మెత్తగా ఉడికితేనే కర్రీ బాగుంటుంది. ఉడికిన తర్వాత పక్కన ఉంచుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఒక పెద్ద ఉల్లిగడ్డ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి ఆనియన్స్లోని పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. తరువాత 2 రెబ్బల కరివేపాకు వేసి వేయించుకోవాలి. తరువాత 3 పెద్ద టమాటా ముక్కలను వేసి బాగా ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు స్కిన్ సపరేట్ అయ్యి గుజ్జులా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇదిగో ఇలా ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసి బాగా కలిపిన తరువాత 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా నూనె పైకి తేలిన తరువాత 350 ml వాటర్ పోసి ముందుగా ఉడికించుకున్న పొటాటోని ఇట్లా చిదిమి వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల కర్రీ చిక్కగా వస్తుంది, బాగా గ్రేవీ ఉంటుంది. తరువాత ఉడికించిన బంగాళదుంపల ముక్కలకు వేసి బాగా తిప్పుకొని నూనె పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నూనె పైకి తేలిన తర్వాత ఒక కట్ట కొత్తిమీర వేసి దించుకోవాలి. అంతే, చాలా సింపుల్. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది. నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.